యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న విషయం ఏంటంటే, సీమోను నీవు ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా, సీమోను నీవు నిద్రించుచున్నావా అనే మాటను మనం చదువుతున్నప్పుడు మనకు విషయం అర్థం అవ్వాలి. ఏంటంటే మనము మెలకు కలిగి ఉండాలి అని. ఎందుకంటే ప్రభు ఏం కోరుకుంటున్నారంటే మనకి శోధన కలగకూడదని కోరుకుంటున్నారండి ఆయన. ఆమేన్. మనం ఎవరు కూడా దేంట్లో పడిపోకూడదంట, శోధనలో పడిపోకూడదని ఆయన కోరుకుంటున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి శోధనల్లో, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలలో, ఈ లోక సంబంధమైనటువంటి భయంకరమైన నష్టాలలో, బాధల్లో మనం పడిపోకూడదనే ఉద్దేశంతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు నిద్రించకుండా మెలకువ కలిగి ప్రార్థించు. దేవునికి స్తోత్రం కలుగాక. సీమోను నీవు నిద్రించుచున్నావా, ఒక గడి అయినను మేల్కొని ఉండలేవా అని అడుగుతున్నప్పుడు దేవుని డైరెక్ట్గా ఆ క్వశ్చనింగ్ మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సీమోన్ అక్కడ దేవుడు అడుగుతున్నారు, కానీ ఆ సీమోన్ అనే ప్లేస్లో నా పేరు పెట్టుకోవాలా, సీమోన్ అనే ప్లేస్లో నీ పేరు పెట్టుకోవాలి. ఏమండి, అక్కడ ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడని గుర్తించాలి. నీవు నిద్రించుచున్నావా, ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా. కనీసం ఈ దినాల్లో మనం శోధనలో పడిపోకుండా ఉండాలంటే, శ్రమల్లో పడిపోకుండా ఉండాలంటే మనం ఒక గడి అయినా ఏం చేయాలటండి, మెలకువగలిగి ఉండాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ప్రార్థించగలగాలట. కనీసం ఒక గడి అయినా, ప్రతిదినము ఒక గడి అయినా మనం దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు మీరు శోధనలో పడిపోకుండా ఉంటారు, శ్రమల్లో పడిపోకుండా ఉంటారు, మీరు నిలవబడతారని చెప్పి ప్రభు ఆ రోజు మన గురించే వేదన పడ్డాడండి ఆయన. ఏమంటే ఆయన గురించి ఆయన వేదన పడ్డం కాదు, కానీ మన గురించి ఆయన వేదన పడినట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. ఇది మొట్టమొదటి విషయం. గెత్సెమనే సందర్భం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నిద్రించే వారంగా కాదు కానీ ప్రార్థించే వారంగా ఉందుముగాక. అంటే మెలకువ కలిగి ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆలోచన చేద్దాం. ఇక్కడ రెండవదిగా మనం ఆలోచన చేస్తే కనుక, ఆ తర్వాత గెత్సెమనే తోటలో ఏం జరిగిందంటే, 12 మంది శిష్యుల్లో ఒకడు రాలేదు ప్రభుతో పాటు. ఒకడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడండి? యేసును అమ్మడానికి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, యేసుని అప్పగించేద్దాం అనుకుంటున్నాను, ఆయన చేసిన కొన్ని పనులు నాకు నచ్చలేదు అన్నట్టుగా మాట్లాడి, నేను ఆయన అప్పగిస్తాను, అయితే మీరు నాకు ఏమిస్తారని అడిగాడండి. అడిగితే వాళ్ళందరూ ఏమని చెప్పారంటే, నీకు డబ్బులు ఇస్తాం అని చెప్పారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిస్తామన్నారు? నీకు డబ్బులు ఇస్తాం, నీకు ధనాన్ని ఇస్తాం, నువ్వు ఆయన అప్పగించగలుగుతావు అంటే వాడు సంతోషించి ఏమంటే ఆ డబ్బులో పడిపోయి ఏమంటే యేసు ప్రభువుని అమ్మేసాడటండి. అది రెండవ సందర్భంగా మార్కు సువార్తలో రెండవ కాంటెక్స్ట్గా మనకు కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభు సిలువకి ఎక్కకముందు ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని ఎందుకు అమ్మేశాడని అంటే, ధనం కోసం అమ్మేశాడటండి. ఎవరి కోసం? దేనికోసం అండి? ధనం, కేవలం డబ్బు కోసం అండి. 30 వెండి నాణేలకి ఏమండి యేసు ప్రభుని అమ్మనట్లుగా దేవుని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉంటాయి. ఎంత విలువైనవంటే, ఆ 30 వెండి నాణేలతో ఒక పొలాన్ని కొనేసారటండి అక్కడ. హల్లెలూయా. ఏం కొన్నారండి? ఒక పొలాన్ని కొనేటంత డబ్బు ఇస్కరియోతు యూదాకి ఇస్తామని చెప్పేసరికి ఏమండి ఇస్కరియోతు యూదా ఆ డబ్బు మాయలో పడిపోయి యేసు ప్రభువుని అమ్మేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో చాలాసార్లు మనం కూడా ఒకవేళ ధనాన్ని బట్టి ప్రభువుని అమ్మేస్తున్నామేమో, ధనాన్ని బట్టి ప్రభువుని తృణీకరిస్తున్నామేమో, ధనాన్ని బట్టి ప్రభువుని తిరస్కరిస్తున్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు ధనం మనకు ఒక దైవంగా ఉండకూడదు, దేవుడే మనకు దైవంగా ఉండునుగాక. దేవుని తర్వాతనే ధనము అని మనం ఆలోచన చేయాలి. ఏమంటే దేవుని తర్వాతనే ఏదైనా, దేవుని తర్వాతనే ఉద్యోగం, దేవుని తర్వాతనే ధనం, దేవుని తర్వాతనే వ్యాపారం, దేవుని తర్వాతనే ఏమండి ఏదైనా. ఆ రీతిగా మనం జీవించగలిగితే కనుక దేవుడు మన జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగిస్తారండి. మన శోధనలో పడిపోకుండా నిలవబడగలుగుతామండి.
కనుక ఆలోచన చేద్దాం. రెండవ కాంటెక్స్ట్లో అక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, ధనాన్ని బట్టి యేసు ప్రభువుని అమ్మేసినటువంటి ఇస్కరియోతు యూదా యేసయ్యకి ద్రోహం చేసినట్లుగా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంటుంది. తనతో పాటు తిరిగాడు, తనతో పాటు తినేవాడు, తనతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు సహవాసం చేసినటువంటి ఇస్కరియోతు యూదా సడన్గా డబ్బు మాయలో పడిపోయి యేసు ప్రభువుని అమ్మేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. కనుక ఒకవేళ ఈ రోజున మనకు ఒక ధనము ఒక దైవంగా మారిపోతుందేమో కొన్నిసార్లు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ రోజుల్లో చాలామంది చూడండి, ధనాన్ని ఒక దైవంగా కొలుస్తూ ఉన్నారు, ధనాన్ని ఒక గొప్ప అన్నిటికంటే ముందు పెడతా ఉన్నారు. అది అవసరమే కాదంటలేదు, కానీ దేవుని తర్వాతనే ఏదైనా మనకు ఉండాలి. ఆమేన్. కనుక ఆలోచన చేద్దాం. రెండవదిగా అక్కడ ఆలోచన చేస్తే యేసు ప్రభువుకి నమ్మక ద్రోహం ఎదురైందంటండి. అండ్ మూడవదిగా అక్కడ మనం ఆలోచన చేస్తే 53వ వచనం నుండి 65వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు పలికారటండి. ఏ సాక్ష్యాలండి చెప్పండి అందరూ? ఏ సాక్ష్యం? యేసు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు పలికారట. కొన్నిసార్లు చూడండి, మన మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. అబద్ధ సాక్ష్యాలు పలికారట యేసు ప్రభు మీద. మూడవదిగా ఆయనతో పాటు తిరిగినటువంటి పేతురు, ఆ తర్వాత కాంటెక్స్ట్లో ఆయనతో పాటు తిరిగినటువంటి పేతురు ఏమంటాడంటే, నేను ఆయనను ఎరగను అంటాడు. హల్లెలూయా. నేను ఆయనను నేను ఎరగను, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతాడు. ప్రభువుతో పాటు తిరిగినటువంటి వాడు, ప్రభువుతో పాటు సంచరించినటువంటి వాడు. ఆ పేతురు కూడా అవసరమైతే చచ్చిపోవడానికి కూడా సిద్ధమే, నీతో పాటు సిలువుకి ఎక్కడానికి కూడా సిద్ధమే, నీతో పాటు చావవలసి వచ్చినా చచ్చిపోతాను ప్రభు అన్నటువంటి పేతురు ఆ శ్రమ ఎదురయ్యేసరికి ఆయన ఎవడో నేను ఎరుగును అనేసాడండి. కొన్నిసార్లు మనం ఆయన ఎవరో మనకి తెలియదన్నట్లుగా బ్రతుకుతున్నామేమో మన జీవితాల్లో. ఆయన ఎవరో మనం తెలుసుకునే వారముగా, ఆయన ఎవరో మనం గుర్తించే వారముగా, ఎల్లప్పుడూ మన జీవితంలో ఆయనను కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. తర్వాత కాంటెక్స్ట్లో మనం ఆలోచన చేస్తే ఆయన మీద నేరాలు మోపారటండి. ఏం మోపారండి? నేరములు. చేయనటువంటి ఆ యొక్క పనులు ఆయన చేశాడని ఆయన మీద ఎన్నో నేరాలు మోపినట్లుగా దేవలేఖనంలో 15వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. నేరములు మోపారట ఆయన మీద. ఆ తర్వాత ఆయన మీద అసూయపడ్డారట. ఎందుకు యేసు ప్రభుని సిలువ వేయాలని కోరారంటే, ఆ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అనేటటువంటి వాళ్ళు ఆయన మీద ఏం పడ్డారటండి? అసూయపడ్డారట. యేసుక్రీస్తు ప్రభు అసూయను కూడా ఎదుర్కొన్నారండి. అసూయను ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా ఆయన జీవితంలో కనబడుతుంది. ఆలోచన చేస్తే తర్వాత కాంటెక్స్ట్లో ఆయన అపహాస్యం పొందాడట. ఏం పొందాడు? అపహాస్యం. హేళన చేయబడ్డాడట. యేసుక్రీస్తు ప్రభు కూడా హేళన చేయబడ్డాడంట. యేసు ప్రభు కూడా అపహాస్యం చేయబడ్డాడంట. ఒక పర్ఫెక్ట్ మ్యాన్, ఒక పర్ఫెక్ట్ గాడ్ అయిన అలాంటి వ్యక్తే వీటన్నిటిని ఎదుర్కొన్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి. వీటిలో మనకి సహాయం చేయగల సమర్థుడని కూడా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన అపహాస్యాన్ని ఎదుర్కొన్నటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో అపహాస్యాన్ని మనం ఎదుర్కోలేం, హేళనను ఎదుర్కోలేం. ఎవరైనా మనల్ని హింసలు చేస్తూ ఉంటుంటే, ఎవరైనా మనల్ని అపహాస్యం చేస్తూ ఉంటే, ఎవరైనా మనల్ని చూసి నవ్వుతూ ఉంటుంటే మనం తట్టుకోలేం. కానీ యేసు ప్రభు వారు అలాంటి తట్టుకున్నారు. మనకి ఆ విషయంలో కూడా సహాయం చేయగలిగినటువంటి సమర్థుడే ఉన్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఆయనను దూషించిరని రాయబడుతూ ఉంటుంది తర్వాత కాంటెక్స్ట్లో. దోషాన్ని ఎదుర్కొన్నాడట. ఈ రోజుల్లో ప్రభువుని ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్లో లేకపోతే రకరకాల మాధ్యమాలలో మనం చూస్తున్నప్పుడు ఎక్కువగా యేసు ప్రభువుకి ఏమి ఎదురవుతుంది? దూషణ. ఈ రోజుల్లో దూషించడం కాదు ప్రజలు, ఒకప్పుడే దూషించారు యేసు ప్రభుని. దేవునికి స్తోత్రం కలను కాక. ఈ దూషణలు ఏమాత్రం అంటే ఇవి చాలా నథింగ్ అన్నమాట. యేసు ప్రభు ఒకప్పుడు ఆయన సిలువకెక్కే ముందే ఎన్నో భయంకరమైనటువంటి దోషణలు ఎదుర్కొన్నాడండి. అయినా సరే ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే సహించేశాడు. ఈ రోజుల్లో మనం ఆయన్ను ఎంతగా దూషిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడో ప్రారంభించబడింది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల నుంచే స్టార్ట్ అయింది. అయితే దీనిని కూడా ఆయన ఎదుర్కొన్నాడు. అయితే వీటన్నిటికీ మించి ఆయన జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఆయన్ని దూషించినటువంటి వారు, ఆయన మీద నేరాలు వేసినటువంటి వారు, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు పలికినటువంటి వారు, లేకపోతే ఆయనను
ఆయన మీద అసూయపడినటువంటి వాళ్ళు, ఆయనకు నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్ళు, ఆయన ఎవరో తెలియదు అన్నటువంటి వాళ్ళు, ఏమండి వీళ్ళందరూ సిగ్గుపడేటట్లుగా దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆమేన్. చెప్దాం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చాలా సందర్భాల్లో. కనుక ఇలాంటి పరిస్థితులు మనకి ఎప్పుడైనా ఎదురవుతున్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో హేళన ఎదురవుతుందా? యేసయ్యని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో చెయ్యని పనులు నువ్వు చేసేవని నేరాలు వేస్తున్నారా? లేకపోతే అబద్ధ సాక్ష్యాలు నీ మీద పలుకుతున్నారా? నీ మీద ఎవరైనా అసూయపడుతున్నారా? లేకపోతే నీ మీద నిన్ను ఎవరైనా దూషిస్తున్నారా? లేకపోతే నీకు ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తున్నారా? నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినంటే యేసుక్రీస్తు ప్రభుని. హల్లెలూయా. ఎందుకంటే వీటన్నిటిని ఎలా జయించాలో ఆయన సహాయం చేస్తాడు, నేర్పిస్తాడు. వీటన్నిటికీ మించి గొప్ప విజయం ఉందని ఆయన ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. వీటన్నిటిని ఎంత మౌనంగా ఆయన సహించాడో, ఏమంటే అంత గంభీరంగా ఆయన పునరుద్ధానం ఉందండి. ఆయన విజయం పొంది మరణంలో నుండి బయటికి వచ్చేసాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన వీటన్నిటిని కూడా ఏమంటే దాటిపోయాడండి. వీటన్నిటిని కూడా కనుమరుగు చేస్తాడు. ఏమంటే యేసుప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచేసరికి అనేక మంది ఏమంటే నోర్లు మూసుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజయాన్ని దేవుడు ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు.